సో 2026లో కూడా మళ్ళీ ఆర్ఆర్బీ గ్రూప్ డి పోస్టులు అయితే పడుతున్నాయి. ఆల్రెడీ 2025లో అవి ఆల్రెడీ గ్రూప్ డి ఎగ్జామ్ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో దాంట్లో ఏంటంటే జీఏ కరెంట్ అఫైర్స్ సంథింగ్ దాంట్లో చాలా టఫ్ వచ్చిందని చెప్పేసి అన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఈసారి మళ్ళీ జాబ్స్ పడుతున్నాయి. ఇది మళ్ళీ గొప్ప ఆపర్చునిటీ లాగా ఫీల్ కావచ్చు. అప్పుడున్న జాబ్స్ కంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంకొన్ని ఎక్కువ జాబ్స్ యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 22,000 వరకు గ్రూప్ డి జాబ్స్ అయితే పడుతున్నాయి. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఐటీఐ ఉంటే సరిపోద్ది. 10th వాళ్ళైనా సరే ఐటీఐ వాళ్ళైనా సరే అయినా సరే దీనికి ఎలిజిబుల్ అవుతారు. సో పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఏ దానికి ఎన్ని ఉన్నాయి, అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనం వీడియోలో చూసి తెలుసుకుందాం. సో మనకి జాబ్స్ అలర్ట్ అని చెప్పేసి అంటే ఓన్లీ గ్రూప్ డి అని కాకుండా ఏ జాబ్స్ అయినా సరే మనం ఎక్కువగా ఎక్కడ తెలుసుకోవచ్చు అంటే ఏం లేదు, గూగుల్కి వెళ్ళి ఫ్రీ జాబ్ అలర్ట్ అని చెప్పి సెర్చ్ చేస్తే మనకి ఫస్ట్ ఆప్షన్లో వస్తుంది ఫ్రీ జాబ్ అలర్ట్ అని. సో లేకపోతే గ్రూప్ డి అనే కాదు, ప్రతిదీ ఆల్మోస్ట్ మన ఇండియా లెవెల్లో అన్ని జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ చూపిస్తుంటాయి. సో మనం గ్రూప్ డి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆర్ఆర్బి 22,000 గ్రూప్ డి ఆన్లైన్ ఫామ్ 2026 ఇది చూపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేద్దాం. సో స్లైడ్గా పైనకి స్క్రోల్ చేసినట్టయితే మన పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అని చూపిస్తుంది. సో ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 2026 ఫర్ 22,000 పోస్ట్ ఆఫ్ గ్రూప్ డి అంటే 22,000 పోస్టులు అయితే గ్రూప్ డి దాంట్లో ప్రజెంట్ వేకెన్సీ ఉన్నాయన్నమాట. క్యాండిడేట్స్ విత్ ఐటీఐ 10th కెన్ అప్లై ఆన్లైన్. 10th ఉన్న వాళ్ళు ఐటీఐ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ద అప్లికేషన్ ఓపెన్స్ 21/2026 అండ్ క్లోజెస్ అండ్ 22/2026. జనవరి 20వ తేదీ 2026 నుంచి ఫిబ్రవరి 20 2026 అంటే ఒక 1 మంత్ అని చెప్పేసి అప్లికేషన్ చేసుకోవడానికైతే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది ఎప్పుడంటే Jan 20 నుంచి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ అని చెప్పేసి. సో మనకి పోస్టులు ఎన్ని ఉన్నాయి, 22,000 పోస్టులు ఉన్నాయి ఆర్ఆర్బీ గ్రూప్ డిలో ప్రజెంట్ అయితే. సో వచ్చేసి పోస్ట్ నేమ్ గ్రూప్ డి, నంబర్ ఆఫ్ పోస్ట్ ఎన్ని ఉన్నాయి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసిన దాంట్లో నంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 22,010 పోస్టులు అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసి 18,000 మినిమం శాలరీ ఎంత, 18,000 మినిమం శాలరీ. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ 10th ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఏంటంటే ఆల్ కేటగిరీస్ 18 to 33 years. 18 to 33 years అంటే 18 మినిమము, మ్యాక్సిమం 33 years. సో అప్లికేషన్ స్టార్ట్ డేట్ 21/2026. అప్లికేషన్ ఎండ్ డేట్ అని వచ్చేసి 22/2026. అఫీషియల్ వెబ్సైట్ మనకు ఒకళ్ళు అప్లై చేసుకున్నప్పుడు ఈ లింక్ పైన క్లిక్ చేసి వచ్చేస్తుంది. సో అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మన వీడియోలో ఫుల్ డీటెయిల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పుడు కూడా చూసుకోవచ్చు. సో ఇన్ని పోస్టులు ఉన్నాయి అంటే గ్రూప్ డిలో ఒకటే పోస్ట్ ఉంటుంది కదా, గ్రూప్లో ఒక 13-14 టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉంటాయి. సో ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ చూసుకుందాం. అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ దానికి వేకెన్సీ 600 ఉన్నాయి. అసిస్టెంట్ బ్రిడ్జ్ అసిస్టెంట్కి 600. ట్రాక్ మెయింటెనెన్స్ 11,000 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ పీవే 300. అసిస్టెంట్ టీఆర్డి 800. అసిస్టెంట్ లోకో షెడ్ 200. అసిస్టెంట్ ఆపరేషన్స్ 500. అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ 50. అసిస్టెంట్ సిడబ్ల్యూ 1000. పాయింట్స్ మెన్ బి 5,000. అసిస్టెంట్ ఎస్ఎన్టీ 1,500. సో టోటల్గా 22,000 పోస్టులు అయితే దీంట్లో ఉన్నాయి. ఇక ఏజ్ లిమిట్ అని చూసుకోవచ్చు. మనం మినిమం మ్యాక్సిమం వచ్చేసి 18-33. సో అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిన తర్వాత మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఫుల్ వీడియో ఎలా అప్లై చేయాలని చెప్పేసి ఫుల్ వీడియో అని చెప్పేసి నేను వీడియోలో చేయడం జరుగుతుంది. సో వీడియో అయితే నచ్చినట్లయితే జస్ట్ ఒక హిట్ లైక్ కొట్టండి. తెలుగు వాళ్ళు కూడా స్ప్రెడ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.